విశాఖ నగరానికి తాగునీటి కష్టాలు వచ్చాయా? ప్రజలైతే మాత్రం తాగునీటి కష్టాలు వచ్చాయని చెప్తున్నారు. అధికారంగా కష్టాలు లేనట్టు ఒకవైపు జీవీఎంసీ అధికారులు చెప్పినప్పటికీ స్పష్టంగా వివిధ కాలనీల్లో అది కనిపిస్తుంది. గడిచిన 2 నెలల్లో చూసుకుంటే చాలా ప్రాంతాల్లో 45 నిమిషాలు చొప్పున నీరు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే కేవలం 20 నుంచి 30 నిమిషాలు వస్తుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే రోజు తప్పించి రోజు కూడా నీరు వస్తున్నట్టు ప్రజలు చెప్తున్నారు. మనం ఇప్పుడు జీవీఎంసీకి సంబంధించిన ఒక మెయిన్ ఏదైతే వాటర్ కి సంబంధించిన సోర్సెస్ మెయిన్ రిజర్వాయర్ పాయింట్ తాగునీరు అందుతుంది. మరొకటి గోదావరి నీరు ఏలేరు కాలువ నుంచి కొంత నీరు వస్తుంటే రైవాడ, అట్లాగే తాటిపూడి, మేఘాద్రిగడ్డ రిజర్వాయర్, గంభీరం గడ్డ ఇదొక రిజర్వాయర్, అలాగే ముడ్సర్లోవ వీటి ద్వారా నీరు అందుతుంది. ఏదైతే ఏలేరు కాలువ నుంచి 86.56 మీటర్లు మ్యాక్సిమం లెవెల్ ఉంటుంది. అయితే ఈరోజు చూసుకుంటే ఆ స్థాయిలో లేదు. అలాగే చూసుకుంటే రైవాడ రిజర్వాయర్కు 114 మీటర్లు ఉండాలి. అలాగే తాటిపూడికి 297 ఉండాలి. అలాగే మేఘాద్రిగడ్డకి 61 అడుగులు ఉండాలి. అలాగే చూసుకుంటే గోస్తని కూడా ఇది పాత రిజర్వాయర్ 35 అడుగులు. అట్లాగే చూసుకుంటే గంభీరం ఇది కూడా 126 అడుగులు ఉండాల్సిన పరిస్థితి. ఇంకా ముడుసర్లోవ రిజర్వాయర్ చూసుకుంటే 169. ఈరోజు ఇట్లాంటి పరిస్థితి నిజానికి గరిష్ట లెవెల్ ఈ రకంగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ పరిస్థితి లేదు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ నగర శివారు ప్రాంతం ఆరిలోవ, ఎండాడ లాంటి ప్రాంతంలో గడిచిన 2 నెలలుగా కూడా ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొన్నారు. సహజంగా మే నెలలో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా జూన్, జూలై నాటికి కొంతవరకు పరిస్థితి సజావుగా మారే అవకాశం ఉంది. కానీ ఈరోజు చూసుకుంటే జూలైలో చూసుకుంటే దేశవ్యాప్తంగా తక్కువ వర్షపాతం కురవడం, అలాగే విశాఖ నగరంలో కూడా దాదాపుగా 20% తక్కువగా నమోదైన పరిస్థితి. అయితే అనధికారికంగా భూగర్భ జలాలు 2 మీటర్లు తగ్గాయని చెప్తున్నారు. అయితే అధికారికంగా దీన్ని వెల్లడించినప్పుడు కూడా అలాంటి పరిస్థితి స్పష్టంగా విశాఖ నగరంలో ఉందనడానికి తాజాగా వేరువేరు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడం, ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు పాండురంగాపురం, అలాగే సీతంధార లాంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్లో క్రమంగా ట్యాంకర్లతో నీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. వర్షాభావ పరిస్థితి ఒక ఎత్తు అయితే, మరోవైపు చూసుకుంటే రిజర్వాయర్లలో పూడికి తెగిపోవడం కూడా ఒక కారణం. ఏదేమిటికి వేసవికాలంలో కనిపించాల్సిన నీటి ఎద్దడి ఈసారి వర్షాకాలంలో కొనసాగుతుంది. ఒక రకంగా మరొక రోజులో ఆగస్టు నెల కూడా వస్తుంది. సహజంగా ఆగస్టు నెల నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు వచ్చే అల్పపీడనాలు, వాయుగుండాల మీద ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నీరు ఆధారపడి ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే ఒకవైపు వాతావరణంలో భిన్న పరిస్థితులు, అదే సమయంలో చూసుకుంటే గోదావరి రిజర్వాయర్ నుంచి అదనపు నీరు తీసుకురావాలనే ఒక ప్రతిపాదన ఉన్నప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కొంత జాప్యం, అలాగే దీని ఎడమ కాలువకు సంబంధించిన పనులు కూడా పూర్తి కాకపోవడం వల్ల గోదావరి నీరు అందించే పరిస్థితి కూడా పూర్తిగా లేని పరిస్థితి. ఏదేమిటికి విశాఖ నగరానికి వర్షాకాలంలో నీటి కష్టాలు వచ్చాయనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్నినో ప్రభావం కావచ్చు, లేక ఋతుపవనంలో కొంత విరామం కావచ్చు. ఏదేమిటికి ఉత్తరాంధ్రలో కురవాల్సిన వర్షం కురవలేదు. జూన్ నెల ముగిసింది, జూలై నెల కూడా ముగిసింది, ఆగస్టు నెలలో మరికొన్ని గంటల్లో అడుగు పెట్టే పరిస్థితి. కానీ ఈరోజు చూసుకుంటే 2 అల్పపీడనాలు ఏర్పడినప్పుడు కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో చూసుకుంటే విశాఖలోని వేర్వేరు ప్రాంతాల్లో చూసుకుంటే ఈరోజు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసే పరిస్థితి. అయితే జీవీఎంసీ అలాగే గోదావరి జలాలు అందించే ప్రయత్నం చేసినప్పుడు కూడా గంటల వ్యవధి కొంత తగ్గిన పరిస్థితి. గతంలో చూసుకుంటే 1 గంట వరకు నీటి సరఫరా చేసే పరిస్థితి, అది 45 నిమిషాలకు వచ్చింది. ఈరోజు చూసుకుంటే కేవలం అరగంట మాత్రమే కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే కొండవాళ్ళ ప్రాంతాలు, ప్రధానంగా చూసుకుంటే ఆరిలోవ, గంభీరం, అలాగే ఇతర ఎండాడ, సీతంధార, అలాగే మాధవధార పరిసర ప్రాంతాల్లో నెమ్మదిగా కూడా నీటి కొరత ఏర్పడిన పరిస్థితి. ఈరోజు చూసుకుంటే అపార్ట్మెంట్లో చాలా వరకు కూడా రోజు విడిచి రోజు ట్యాంకర్లతో కూడా నీరు తెచ్చుకునే పరిస్థితి. ఏదేమిటికి ముందస్తు జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నప్పటికీ వాతావరణ పరిస్థితుల వల్ల ఈ రకంగా పరిస్థితి ఏర్పడినట్టు జీవీఎంసీ అధికారులు చెప్తున్నారు. అయితే ఈరోజు చూసుకుంటే దాదాపుగా జూలై నెల ముగింపు దశకు వచ్చింది. ఆగస్టు నెల మరికొన్ని గంటల్లోనే అడుగు పెట్టే పరిస్థితి. అయితే ఇప్పటికీ వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు అయినప్పుడు కూడా ఆశించిన వర్షపాతం లేకపోవడం, అలాగే ఋతుపవనాల జాడ ఒక రకంగా చిన్న విరామం తర్వాత సహజంగా నైరుతి ఋతుపవనాలు తమ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కానీ ఊహించిన విధంగా ఎల్నినో ప్రభావం కావచ్చు, ఇతర ప్రభావాల వల్ల వర్షాలు ఆశించిన స్థాయిలో విశాఖతో పాటు పరిసర జిల్లాల్లో కురవకపోవడం వల్ల ఈ రకంగా వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. దీంతో నీటి కొరత ఏర్పడడంతో వివిధ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసే పరిస్థితి. అయితే జూలై నెలలోనే ఈ రకమైన పరిస్థితి ఉంటే రానున్న కాలంలో వర్షాలు కురినట్లయితే నగర ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉంటుందని కొంత ఆందోళనకరమైన పరిస్థితి
విశాఖలో ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. ఎవరి పర్సన్ తిరుపతిలో రామచంద్రం RTV విశాఖ.